కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. శుచీశ్వర్, వారాణసి. పురాణాల ప్రకారం అగ్నిదేవునికి ముగ్గురు దివ్య కుమారులు ఉన్నారు: పావకుడు, పవమాన్ మరియు శుచిష్మాన్. కాశీలో ఈ ముగ్గురు అగ్నిపుత్రులు ప్రతిష్ఠించిన లింగాలు శివభక్తి యొక్క అద్భుతమైన సంగమం అనే చెప్పాలి. సనాతన ధర్మశాస్త్రాల ప్రకారం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని మనస్సు నుండి పరమ తేజస్వి అయిన అగ్నిదేవుడు ఉద్భవించాడు. ఆయన యజ్ఞాలకు అధిపతి మరియు దేవతల ముఖము. ఆయన స్వాహాశక్తి లేకుండా నైవేద్యాలు కాని ఆహుతులు కాని దేవతలకు చేరవు. ఈ స్వాహాదేవి మరియు అగ్నిదేవులకు ముగ్గురు చాలా మహిమాన్వితమైన కుమారులు ఉన్నారు: పావకాః పవమానశ్చ శుచిశ్చాపి హుతాసనః అగ్నేః పుత్రః సుతాస్తస్య స్వహాయాయః సంప్రసూయతః. మత్స్యపురాణం ప్రకారం ఈ మూడు అగ్ని యొక్క విభిన్న సహజ మరియు దైవిక రూపాలు. 1. పవమాన్, నిర్మంత్య రూపం. ఇది కలపను చిలకడం నుండి ఉద్భవించే అగ్ని. ఇది పృథ్వీలోకం యొక్క నిజమైన అగ్ని. 2. పావక్, విద్యుత్ రూపం. ఇది విద్యుత్ రూపంలో ఆకాశంలో ప్రకాశించే అగ్ని. 3. శుచి, సౌరరూపం. ఇది సూర్యమండలం యొక్క అగ్ని. ఇది స్వయం ఉనికిలో ఉంది మరియు పూర్తిగా స్వచ్ఛమైనది. ఇది మండదు, కాని అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది మరియు చైతన్యాన్ని విస్తరిస్తుంది. నాపై అచంచల భక్తి అనే కోరికతో ఈ ముగ్గురు సోదరులు కాశీలోని మణికర్ణికా తీర్థానికి ఉత్తరాన గంగానది ఒడ్డున 3 దివ్య శివలింగాలను స్థాపించారని శివుడు తల్లి పార్వతికి ఈ త్రిలింగ మహాత్యం గూర్చి ఇలా చెబుతాడు: పావకేశ్వర మహాదేవ్ దర్శనం ద్వారా భక్తుని పాపాలన్నీ నశిస్తాయి. పవమానేశ్వర మహాదేవ్, ఈయన ప్రాణశక్తి స్వరూపుడు మరియు భక్తుడికి ప్రాణశక్తిని అందిస్తాడు. శుచీశ్వర మహాదేవ్, ఈయన మనస్సాక్షిని శుద్ధి చేసి స్వచ్ఛమైన భక్తిని ప్రసాదిస్తాడు. ఈ త్రిలింగాల దర్శనం మరియు పూజ ద్వారా అగ్ని భయం, పేదరికం మరియు దుఃఖం తొలగిపోతాయి. మణికర్ణిక ప్రాంతంలో ఉన్న ఈ శివలింగాలు అదృష్టం మరియు శాంతిని అందిస్తాయి. అగ్నిదేవుడు మరియు మహాదేవుని యొక్క ఈ వైభవాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేసి కాశీ యొక్క ఈ పవిత్ర వారసత్వం గురించి అందరికీ చెప్పండి. ఓం శ్రీ శుచీశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.